అటెండెన్స్ పర్సంటేజ్ పేరుతో తమను పరీక్షలకు అనుమతించకపోవడంపై హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ వొకేషనల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమతో ఫీజుకు కట్టించుకొని హాల్ టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు డిటైన్ చేశారని తెలిపారు. కాలేజీల యాజమాన్యాల వైఖరి వల్ల తాము ఒక ఏడాది నష్టపోతున్నామని అన్నారు. 65% కన్నా తక్కువ అటెండెన్స్ శాతం ఉన్నవారిని పరీక్షకు అనుమతించి 65 కంటే ఎక్కువ అటెండెన్స్ శాతం ఉన్న తమకు పరీక్షకు అనుమతించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమను పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాపరేషన్ అంటే విద్యార్థులకి ఏమైతే ఎవరు బాధ్యులు సార్, విద్యార్థులకి ఏమైతే ఎవరు బాధ్యులు సార్. ఇది మూడోసారి జైలుకి వెళ్ళింది, ఇంకోసారి వెళ్తాం. Justice, we want 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 justice. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి ఎస్ఎం కాలేజ్ నుంచి వచ్చిన పార్టీకి మాకు హాల్ టికెట్ వచ్చిందని ఓఎంఆర్ షీట్స్ వస్తున్నాయి. మాకన్నా తక్కువ పర్సెంటేజ్ అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది హాల్ టికెట్. మార్నింగ్ ఏమో 10 అవుతుంది, లాస్ట్ 10 వరకు చూసినాం మేము. అప్పటి వరకు D10 అనే వచ్చింది. మా ఫ్యాకల్టీ వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో అంతే అమ్మా మీరు D10 అని చెప్పినారు. మేము ఏం చేయాలి ఇప్పుడు? మా లైఫ్ 1 ఇయర్ మొత్తం వేస్టా? మేము అప్పటికైనా మేము ఎస్బిటెడ్ దగ్గరికి వెళ్ళి మేము కన్సల్ట్ అవుతాం మేడం అంటే వాళ్ళు మీరు అలా వెళ్ళొద్దమ్మా, మీరు వెళ్తే మా కాలేజ్కి ఇష్యూస్ అయితే అని వాళ్ళు అలా మాట్లాడుతున్నాం. మేము అప్పటికే ఎస్బిటెడ్ వాళ్ళ దగ్గరికి ఆ రోజే మేము వచ్చి మాట్లాడుతుంటే మేము లోపలికి వెళ్ళి ఆ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని నెట్టేస్తున్నారు. గేట్ దగ్గర వాచ్మెన్ ఏమో మా పేరెంట్స్ వచ్చి మాట్లాడితే మీకు ఏం తెలుసమ్మా మీరు ఏం మాట్లాడతారని నెట్టేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. నేను లోపలికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరే నేను ఏమన్నా అంటే సార్ నాకంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా హాల్ టికెట్ ఇష్యూ చేసినారు, నాకు 48 ఉంది సార్, నాకెందుకు ఇష్యూ చేయలేదు? 10, 13, 19 ఉన్న వాళ్ళకి ఇష్యూ చేసినప్పుడు నాకెందుకు ఇష్యూ చేయలేదు సార్ అని చెప్పిన. అంటే సరే అమ్మ వాళ్ళకి చూపించు నాకు అంటే నేను చూపించినా కూడా నేను ఆయనకి ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు ఆయన మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఇంకొక ఆమెను పిలిపించి మొత్తం బయటికి నెట్టేస్తున్నారు మమ్మల్ని. మేము బయటికి అంతే ఇక బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు మమ్మల్ని. తర్వాత మమ్మల్ని మొత్తం రోడ్ మీద కుక్కలాగా నిలబెట్టించుకుంటున్నారు. అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మేము ఇప్పుడు అన్నయ్య వాళ్ళ సపోర్ట్తో వస్తే మీరు పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చినారు, పార్టీ వాళ్ళ సపోర్ట్తో మీరు ఎట్లా ఉంటారని మాట్లాడుతున్నారు. మాకు